థ్యాంక్స్ ఐశ్వర్య. థ్యాంక్స్ దేనికి? నాకంటే ఎవరూ లేరని మీ అందరితో పాటు బోనాలు మొయ్యాలనుందని చెప్పగానే ఆంటీకి చెప్పి ఒప్పించినందుకు. మనందరం అమ్మోరు తల్లి బిడ్డలం, అందరం కలిసి జాతర చేసుకోవాలి. చాలా మంచి మాట చెప్పినారు సినమ్మాయి గారు. అక్క 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 అట్టుకొచ్చాను. రే జాగ్రత్తగా గనిగా, కుండ కింద పడినా ఒలికిన అరిష్టమే. జాగ్రత్తగా పెట్టు. అందులో ఏముంది పార్వతి? కళ్ళమ్మాయి గారు. కల్లా? అయ్యో రే, కళ్ళు అనరాదురా, సల్లా అనాల. సల్లని రమ్మాయి గారు, అది పులిసిపోనాక కళ్ళైతాది. ఓ, ఎందుకు తీసుకొచ్చినట్టు పార్వతి? అట్టా అంటారేట అమ్మాయి గారు, అమ్మోడు తల్లికి బోనం అట్టుకెళ్ళి ప్రసాదంగా ఇది కూడా ఎడతాం కదా. ఓ అలాగా. పార్వతి, ఐశ్వర్య రెడీ అమ్మా? మనం రెడీ అయినంత ఫాస్ట్ గా వాళ్ళు రెడీ చేస్తారా అక్క? అన్నీ సిద్ధం చేసి పెట్టినాం అమ్మగారు, ఇవిగోండి. పార్వతి పనిలోకి దిగిందంటే రెడీ చేయడం ఎంతసేపు ఆంటీ? నీలాంబరి కూడా తోడైంది కాబట్టి త్వరగా అయిందనుకుంటా. ముగ్గురు లక్ష్ములు కలిస్తే ఏ పనైనా ముచ్చటగా చేస్తారు. పెద్దబాబు చిన్నబాబు ఎక్కడున్నారు? వి ఆర్ హియర్ డాడ్. పెద్దబాబు, పెద్దబాబు, నాన్న నువ్వు అచ్చం అచ్చం ఇదే డ్రెస్ వేసుకున్నా. ఏమండి చూడండి, కల్లో పెద్దబాబుని ఏ డ్రెస్ లో చూసానో అదే డ్రెస్ వేసుకొచ్చాడు, చూసారా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.